ఫోన్లో అంటే బస్సులో ఫోన్ కొట్టేసి బ్యాంకు ఖాతా నుంచి 6 లక్షల స్వాహా. సో మీరు చూసుకుంటే ఇది మనకి సికింద్రాబాద్లో చోటు చేసుకుందనమాట. దొంగిలించిన సెల్ ఫోన్ నుంచి 2 బ్యాంకు ఖాతాల ద్వారా ఓ దుండగుడు 6 లక్షలు అపహరించిన ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్కు చెందిన ప్రసాదరావు బోయిన్పల్లిలో నాందేడ్కు చెందిన బస్సు ఎక్కుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఫోన్ దొంగిలించాడనమాట. దీంతో ప్రసాదరావు బోధనలో కొత్త ఫోన్ కొనుగోలు చేసి తన పాత నెంబర్పై సిమ్ తీసుకున్నాడు. దాన్ని ఫోన్లో వేయగానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్లు వెంటనే సందేశాలు అయితే వచ్చాయి. దీంతో బాధితుడు బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. 2 బ్యాంకు ఖాతాల నుంచి 6 లక్షల పైగా విత్డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఫోన్ దొంగిలించిన తర్వాత మరి ఏ విధంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేశారనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఓటీపీలు అవి వస్తాయి, అవి ఏమీ రాకుండా డబ్బులు ఎలా కొట్టేశారనేది అయితే మొత్తం ఒక తెలంగాణ హైదరాబాద్ అంతా మొత్తం అంతా ఒక షాక్ అయితే అయిందనుకోవచ్చు, సికింద్రాబాద్లో మొత్తం అంతా కూడా. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సబ్స్క్రైబ్